బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోంది కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి తన పోటీపై మనసులో మాటను బయటపెట్టారు జీవన్ రెడ్డి. పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా సీనియర్ నేత చెప్పుకొచ్చారు. బరిలో ఉండాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా అంటున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పోటీపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది టీపీసీసీ చీఫ్. ఇదే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ మహేష్ కుమార్ గౌడ్ ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే 4 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించింది టీపీసీసీ. గతంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా జీవన్ రెడ్డిని బరిలోకి దించాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరొకసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చిందనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరొకసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చింది అంటే గనక కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఓకే చంద్రశేఖర్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసే ప్రయత్నం చేయండి. అన్మ్యూట్ చేయండి. రైట్, మళ్ళీ నేను చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోంది కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన పోటీపై మనసులో మాటను బయటపెట్టారు జీవన్ రెడ్డి. పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బరిలో ఉండాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా అంటున్నారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి పోటీపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది టీపీసీసీ. ఈ నేపథ్యంలోని జీవన్ రెడ్డి ఎన్నికకు సంబంధించి జీవన్ రెడ్డి ఎందుకు బరిలోకి దించాలనుకుంటోంది? దీంతో పాటు ఇంకా ఎవరెవరు పోటీలో ఉన్నారు? జీవన్ రెడ్డిని మళ్ళీ బరిలోకి దించడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జీవన్ రెడ్డిని మళ్ళీ బరిలోకి దించాలనేది కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా రేసులో ఉన్నారా? ఒకవేళ జీవన్ రెడ్డిని బరిలోకి దించాలనుకుంటే కనుక కారణం ఏంటి? థ్యాంక్ యూ సచిన్. ఇటీవల కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ఇటు కార్యకర్తలకి నేతలకు మధ్య సయోధ్య ఇప్పటికీ కుదరలేదు. నేతలు అగ్ర నాయకత్వం సైతం ఈయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఏఐసిసి పెద్దలు సైతం జీవన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఈ క్రమంలో ఒకవైపు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, అల్ఫోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరొక వైపు విద్యావేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి, ఆయన సైతం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే చేయడానికి సిద్ధమని ఆయన యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేశారు. మరొక వైపు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగి వెలిచాల రాజేందర్ రావు సైతం తనకి మద్దతు ఇస్తే, అవకాశం ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనకి తక్కువ సమయం ఉంది, అయినప్పటికీ మంచి సత్తా చాటానని ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒకటి చర్చ జరుపుతున్నారు. మీరు అన్నట్టుగా పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరొకసారి జీవన్ రెడ్డికి ఇస్తే బాగుంటది అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలకు మధ్య జగిత్యాల నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి అభిప్రాయ భేదాలకి చెక్ పెట్టేటువంటి అవకాశం ఒకటి. ఇప్పటికే ఆయన నిజామాబాద్ ఎంపీగా, జగిత్యాల ఎమ్మెల్యేగా బరిలో దిగినటువంటి జీవన్ రెడ్డికి మరొక అవకాశం ఇస్తే ఒకవైపు గెలిస్తే పర్వాలేదు, లేదంటే ఆయన ఇంకా రాజకీయంగా ఆయన మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఉండదు అనేటువంటి స్కెచ్ ఒకవైపు అధిష్టానం చేస్తుంది. మరొక వైపు ఇప్పుడు తాజాగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పోటీ చేయడానికి ఎన్నికలు అనేటివి ఏమీ లేవు. కేవలం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగితే తను మరొకసారి సత్తా చాటడానికి అవకాశం ఉంది. ఎంత సొంత పార్టీలో విపక్ష నేతగా
తయారైనటువంటి జీవన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామనేటువంటి అభిప్రాయంతోనే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే తన మనసులో మాట చెప్పారు. నాకు సొంత నిర్ణయం అనేది ఏం లేదు, 2018లో సైతం తాను అధిష్టానం నిర్ణయించి తనని పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలోకి దిగాలని చెప్తేనే నేను పోటీ పడ్డాను, పోటీలో ఉన్నాను, నేను చేయాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. వారు బరిలో దిగమంటే నేను దిగుతాను, ఖచ్చితంగా పోరాటం చేస్తాను అని జీవన్ రెడ్డి తన మనసులో మాట సైతం నేపథ్యంలో. కానీ చంద్రశేఖర్ ఒక అంశాన్ని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం లేకపోతే కొద్ది నెలల క్రితం జీవన్ రెడ్డి అనుచరుడు దారుణంగా హత్య గావించబడ్డాడు. ఆ నేపథ్యంలోనే ఆయన కాస్త వ్యతిరేక స్వరాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భం. ఇప్పుడు ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే ఆయన బరిలోకి దించాలనుకుంటుందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా పార్టీలోనే? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఆయన ఒక్క విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ సంజయ్ కుమార్ పైన 2014లో నేను పోటీ చేశాను, విజయం సాధించాను ఎమ్మెల్యేగా. ఆ తర్వాత 2018లో నా పైన ఆయన పోటీ చేసి విజయం సాధించారు. 2023లో సైతం బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. నేను ఎవరితోనైతే పోటీ పడుతున్నానో, ఎవరైతే మనకు రాజకీయంగా శత్రువుగా ఉన్నారో ఆయనని తీసుకొచ్చి నాకు నా ప్రమేయం లేకుండా, నాకు సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా కలుపుకుంటారని చెప్పి పెద్ద యుద్ధానికి దిగాడు జీవన్ రెడ్డి. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మార్పాక గంగారెడ్డి అనేటువంటి వ్యక్తి జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఆయన యొక్క పేరును మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయ్యేటువంటి దిశలో ఆయన పెండింగ్ లో ఉండడము, ఆయన హత్యకు గురి కావడంతో ఒక రకంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నాను, 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అన్ని త్యాగం చేసుకొని పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ మెరుగుపడడానికి కార్యకర్తలకు అండదండలు అందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ పార్టీ సేవకునిగా ఉన్న నాకు ఇంత అవమానం జరిగిందని చెప్పేసి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, అయినప్పటికీ కూడా దాదాపు 6 గంటల సేపు జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ఆయన అనుచరుడి హత్య జరిగిన తర్వాత ఆందోళన కార్యక్రమం చేపట్టినటువంటి విషయం విదితమే. ఈ క్రమంలో మీరు అన్నట్టుగా ఆయనని సర్ది చెప్పేటువంటి అవకాశం ఒకటి దొరికింది. ఆయనకి ఇస్తే పోటీలో ఉంటారు, విజయం సాధిస్తే కాంగ్రెస్ ఖాతాలోకి సిట్టింగ్ ఎమ్మెల్సీ తన యొక్క స్థానాన్ని నిలుపుకున్నట్టు అవుతుంది. లేదంటే జీవన్ రెడ్డి మళ్ళీ అధిష్టానం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేసే అవకాశం లేదు అనేటువంటి స్కెచ్ ఇక్కడ అధిష్టానం దగ్గర కూడా ఉంది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇంటర్నల్ గా అందుతున్నటువంటి సమాచారం. మరొక వైపు ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తన యొక్క రాజకీయాల్లో, అంటే అది అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది పక్కన పెడితే ఏదో ఒక పదవిలో ఉండాలి, ఏదో ఒక పదవిలో ప్రోటోకాల్ ఉండాలి. ప్రోటోకాల్ ఉండాలి అంటే మార్చిలో పదవి కాలం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొనసాగాలంటే తన యొక్క సర్వశక్తులు ఒడ్డి మరొకసారి ఎమ్మెల్సీగా బరిలో దిగుతాననేటువంటి ధీమా జీవన్ రెడ్డి మాటల్లో ఉన్నారు. ఇది ఉభయ కుశలోపరిగా అక్కడికి వచ్చేటువంటి అంశంగా చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి. సచిన్ రైట్ చంద్రశేఖర్, సో మొత్తంగా అయితే మాత్రం మరోసారి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వబోతోందా కాంగ్రెస్ అధిష్టానం? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వబోతోందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు జీవన్ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోంది కాంగ్రెస్ పార్టీలు. జోరుగా ఈ ప్రచారం జరుగుతోంది. తన పోటీపై మనసులో మాటను బయటపెట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పోటీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా సీనియర్ నేత చెప్పుకొచ్చారు. బరిలో ఉండాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా అంటున్నారు ఆయన. జీవన్ రెడ్డి పోటీపై ఇప్పటికీ క్లారిటీ ఇచ్చింది టీపీసీసీ చీఫ్ జీవన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే 4 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్. గతంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్